ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాలోకి వచ్చి ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి ఆ తర్వాత తనదైన చిత్రాలతో ప్రేక్షకులు అల్లించిన స్టార్గా మారాడు రవితేజ. ముఖ్యంగా బీసీ సెంటర్లో అభిమానులకు సంపాదించుకొని మాస్ మహారాజాగా అనిపించుకున్నాడు. ఈ మధ్యన సరైన హిట్ కోసం చూస్తున్న అతడు తాజాగా ఈగల్ అనే చిత్రంతో వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో తొలి రోజు మంచి స్పందనే వచ్చింది. మరి రవితేజ నటించిన ఈగల్ మూవీ రెండో రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే ఈగల్. కార్తిక్ ఘటంనేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీసీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు డావ్ జాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధుబాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. రవితేజ ఈగల్ మూవీకి నైజాంలో 6 కోట్ల రూపాయలు, సిడీలో 2.5 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల్లో కలిపి 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 17.0 కోట్ల అమ్ముడైంది. అలాగే కర్ణాటక ఫస్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకు, ఓవరీస్లో 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 21 కోట్లు బిజినెస్ అయింది. యాక్షన్ జోనర్లో రూపొందిన ఈగల్ మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలోని డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్లో ఉంటే పర్వాలేదనిపించేలా లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే మోస్తారు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ మూవీకి రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 4.0 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా అన్ని ప్రాంతాల్లోని కలిపి 4.50 కోట్ల వరకు రాబట్టింది. ఈ వసూళ్లు ఇటీవలి కాలంలో వచ్చిన రవితేజ సినిమాలో బెస్ట్ అనే చెప్పాలి.